అన్నీ కలిసి వచ్చాయన బ్రాహ్మడు అనుకున్నాడు. సో బ్రాహ్మడు కాదు, అసలైన శిశులైన ఎస్టీ అని చెప్పి నేను అతని గురించి వచ్చాను. ముందుగా రేపు మధ్యాహ్నం నేను వస్తాను అక్కడికి సెల్లకి, భార్యను తీసుకొని వస్తాను. అతను మరి భోజనం పెడుతుంది ఆమె, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే మధ్యాహ్నం సుబ్బారెడ్డి అని ఉండేవాడు, డిఐజీ కాదు ఐజీ, డిఐజీ ఏమో విజయరామారావు ఉండేవాడు, ఈయనేమో ఐజీ. సుబ్బారెడ్డి లంచ్కి పోతాడు, లంచ్కి పోయినప్పుడు రమ్మని నాకు చెప్పాడు. 4 o'clock వస్తాడు. మళ్ళా బిఫోర్ 3 వస్తే బాగుంటుందంటే ఆమెను తీసుకుని నేను వెళ్ళాను. భోజనం పట్టుకుని లోపలికి వచ్చింది. మేము వెళ్ళేటప్పటికీ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. 3rd degree మెథడ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంక ఒక్కరోజే ఉంది. ఎవరు మీ నాయకుడు ఏదో చెప్పమంటారు కదా వాళ్ళు. 3rd degree ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో గద్దర్కి ఒక కానిస్టేబుల్ వచ్చి జేబీ రాజు వచ్చాడని, ఇది గద్దర్ చెప్పింది పబ్లిక్ మీటింగ్లో. ఇది రవీంద్ర భారత్లో ఆయన ఓపెన్గా చెప్పాడు ఈ విషయాలు. ఇక్కడ మన సత్యనారాయణ. సో అట్లాగా లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చింది, ఆయన కిందకి దింపారు. ఏదో పైకి ఎలగడతారు, అదేంటో అంటారు దాన్ని. సో ఆ రకంగా ఆయనకి అక్కడ భోజనం పెట్టిన తర్వాత ఎలాగ ఆయన బయటికి ఇడిపించడం చాలా కష్టమైన పని కదా అని అయినా గట్టిగా ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆల్ఫ్రెడ్ గారింటికి నైట్కి పోయాను. ఈయన కలిసిన తరువాత విమలక్కను పంపించేసి మరి ఆల్ఫ్రెడ్ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ఎలాగైనా మనం బయట విడిపించాలి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన రిపోర్ట్ రాయవలసింది ఆయనే. ఈయనకి సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు అని ఆ కేసులో ఈయన్ని ఒక ముద్దాయిగా పెట్టారు. అందువల్ల ఆయన రిపోర్ట్లో ఈయనకి ఏమీ సంబంధం లేదు ఇన్సిడెంట్ కానీ రాసి దాన్ని అప్రూవ్ చేయించాడు. చాలా గొప్ప పని చేశాడు. దాంతో ఆయన విడుదలైపోయాడు. సో అట్లాగా గద్దర్ గారికి విడిపించడం వల్ల చాలా సంవత్సరాలు చనిపోయే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాడు. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించడమే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైందంటే కేసీఆర్ వల్ల కాలేదు. ఈ కేసీఆర్ కూడా ఏదో డ్రామా కట్టడానికి ప్రయత్నం చేశాడని పేపర్ నుండి అన్నాము. మనకు కూడా తెలుసు ఆయన డ్రామా రాయడని. గద్దరు భయపెట్టాడు, నువ్వు కానీ నిరాహార దీక్ష మానిస్తే నీ సంగతి తెలుస్తామని కూడా చెప్పాడు. అట్లాగే కొంత భయపడ్డాడు కూడాను. ఇప్పుడు ఈ రోజున ఆయన వల్ల తెలంగాణ రాలేదని అందరికీ తెలుసు. వచ్చిన ఉద్యమాన్ని ఇది నాదే అన్నాడు, ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు, కబ్జా చేయడం మొదలుపెట్టాడు ఉద్యమాన్ని. సో ఉద్యమాన్ని కూడా కబ్జా చేయగలడా? భూములు అయితే కబ్జా చేస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు. ఉద్యమాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి నేనే ఉద్యమకారుని, నా వల్లే వచ్చింది తెలంగాణ, నాది పచ్చి అబద్ధం అని మనకందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఎవరు జాతిపిత అవుతారు? తెలంగాణ గురించి పోరాటం చేసి ప్రజలను ఉద్యమ బాటలో నడిపించినటువంటి వ్యక్తి అవుతాడా? త్యాగం చేసిన వాడు వ్యక్తి అవుతాడా? ఏమీ చేయనోడు మరి రాజకీయ అధికారాన్ని సంపాదించుకుని నేనే అసలైన సిసలైన తెలంగాణ నిర్మాతని అని చెప్పుకున్నవాడు అవుతాడా? పిత జాతిపిత. ఈ జాతిపిత ఎవర్రా అని ప్రజలంతా నిర్ణయించగలరు కానీ ప్రభుత్వాలు నిర్ణయించలేవని మనకు తెలుసు. రెండోది, వాడే డిక్లేర్ చేసుకున్నాడు నేనే జాతిపితను అంటున్నాడు. కానీ జాతిపితకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అపోజిషన్ లీడర్గా ఉంటూ అసెంబ్లీకే రానోడు జాతిపిత ఎలాగవుతాడు?
నువ్వు అసెంబ్లీకి వచ్చి రాష్ట్రం గురించి, ప్రజల గురించి, పేదవర్గాల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, బహుజనుల గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత నీకు లేదా? ఏమి పేతవరా నువ్వు అని ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడం అందరు ప్రజల్లోకి ఎట్లాగా ఉంది. కానీ ఇప్పుడు మనం వాడు డిక్లేర్ చేసుకున్న ప్రజలంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కాదు, అందరూ కూడా ముందుకు వస్తారు. కానీ ఎవరో ఒకరు జెండాను ఎగరవేయాలి. మొట్టమొదటిసారిగా మా సత్య గారు భరత్తో ఇద్దరు కలిసి అక్కడ విగ్రహం పెట్టడం ద్వారా ఒక డిక్లరేషన్ ఇచ్చినట్టు అయ్యింది. ఆ విగ్రహం పెట్టకపోతే కొద్ది రోజులకు మర్చిపోతారేమో గద్దరని. విగ్రహం అంత ప్రభావాన్ని కలుగజేస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, అవి చైతన్య కేంద్రాలు అంటాను. ఆ చైతన్య కేంద్రాలు ఎక్కడైతే విగ్రహం ఉంటుందో, అంబేద్కర్ గురించి పెట్టేటప్పుడు ఇది చైతన్య కేంద్రం రా, ఇది మామూలు విగ్రహం కాదు, ఆ చూపుడు వేలు కానీ అది కానీ ఇదంతా ఎట్లాగైతే చెప్తున్నామో, ఈ రోజున గద్దర్ యొక్క బొమ్మను అద్భుతంగా అక్కడ పెట్టి మళ్ళా మేమంతా కూడా మన పెద్దలు ఊరేది మన్ననూరు తెల్లాపూర్ ఎట్లాగే వెళ్ళాము, మన్ననూరులో వెళ్ళాము. కంచె అలీ గారు వచ్చారు, వాషం యాదగిరి గారు కూడా వచ్చిన గుర్తు. సో అక్కడ విగ్రహం పెట్టడం వల్ల స్టార్టింగ్ పాయింట్ ఇది శ్రీశైలం వెళ్ళడానికి. అంతకుముందు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టించాను నేను, ప్రోత్సహించే వాళ్ళందరినీ కూడా. అడవి ప్రాంతం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఈ విగ్రహం పెట్టడం వల్ల శ్రీశైలం వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా అది మిస్ అవ్వరు. అక్కడ వేరే మార్గం కూడా లేదు, కొండ మార్గం కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి. అక్కడ పెట్టినటువంటి విగ్రహం ఇంకా అద్భుతం అనిపించింది నాకు. విగ్రహాలే ఈ రోజున చైతన్య రూపాలుగా మరి సతీ గారికి నేను ఎంతో అభిమానిస్తాను. వాళ్ళ అబ్బాయికి కూడా, కొడుకు కూడా దీనిలో భాగస్వామ్యం చేశారు. ఇక రేపే ఈ పేరు ఏదైతే ఉన్నదో, మనం ఆ విగ్రహం దగ్గరే గద్దరు చనిపోయిన తర్వాత ఎలాగుంటాడో, బతుకున్నప్పుడు ఎలా ఉంటాడో, చనిపోయినా కూడా మనం ఆ రూపాన్ని చూడగలిగే పద్ధతిలో అద్భుతమైన దాన్ని శిల్పాన్ని మలిచారు. శిల్పమను మరొకటను. అందువల్ల ఇప్పుడు మనమంతా కూడా ప్రజలు, అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలంతా కలిసి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. జాతిపిత వాడెవడో కాదురా, మంచం మీద పడుకుని ఫామ్ హౌస్లో ఉన్నవాడు కాదు జాతిపిత. జాతిపిత ఇక్కడ తెలంగాణను సృష్టించినటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ప్రజల్లో అద్భుతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు ఆయనే మరి గద్దరని. గద్దర్ని అక్కడ మనం అంతా డిక్లేర్ చేస్తే రాష్ట్రం అంతా పాకిపోతుంది. అది ప్రజల్లోంచి కూడా చైతన్యం వస్తుందని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని వాల్పోసం నా చేత ఆవిష్కరింపజేసిన కంచె ఆయలయ్య గారికి, ప్రపంచ మేధావులు ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉన్నాడు ప్రపంచ మేధావి, మన మధ్యనే ఉన్నాడు. అనేక మంది అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేధావులు, జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి వచ్చిన మీకందరికీ కూడా ఆకలేస్తున్నప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే విన్నారు. ముందేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నాకు షుగర్ డౌన్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడే కొద్ది కూడా ఇంకా 10 గంటలు మాట్లాడాలని అనిపించే రీతిలో ఇక్కడ మీ రెస్పాన్స్ ఉంది. కాబట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని విజయవంతం చేసే వరకు కూడా మరి విశ్రమించకూడదని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. మేము ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ డిఫరెన్స్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది. మాకు కొంచెం సీనియర్. అప్పటికే మాకు ఆయన 3rd ఇయర్లో అండర్ గ్రౌండ్లో పోయిండు. మేము కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నాము. అక్కడితో మాకు కట్ అయిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. ఆ ఉద్యమంలో అనేక సార్లు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా వారిని చాలా మెచ్చుకునేది. ముఖ్యంగా మీకు ఒక సంఘటన చెప్తా. ఎల్కే అద్వానీ గారు, అప్పుడు ఆయన టాప్ లీడర్ ఆఫ్ ది బీజేపీ, మీకు తెలుసు.
వారు కూడా ఇక్కడ తెలంగాణ మూమెంట్కు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే ఐ వాంట్ టు సీ గద్దర్ ఇన్ ద మీటింగ్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అని చెప్తే మేమందరం కూడా కలిసి వారి మీటింగ్కి వచ్చేటట్టు చూసినాం. గద్దర్ గారు వారి మీటింగ్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఉండే. ఆ విధంగా బయట సమాజంలో అటు ఉద్యమం నక్సలైట్ ఉద్యమం ద్వారా, తర్వాత తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ సాధించడానికి కారకులైనటువంటి ముఖ్య నాయకులలో గద్దరు తప్ప ఎవరు లేరని మనం చేస్తాం. ఇక పొలిటికల్ లైన్లో చూస్తేనేమో మేము కొండలక్ష్మణ్ బాపూజీ అని అంటాం, కానీ ఉద్యమాన్ని ప్రేరేపించి ముందుకు తీసుకొచ్చి మొత్తం తెలంగాణ సాధించే వరకు ఆయన గజ్జగట్టి అనేక వేల మీటింగ్లలో పాల్గొన్నటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు అంటే గద్దర్ గారు. తప్పకుండా వారి యొక్క పేరును ఈ యొక్క తెలంగాణ జాతిపిత అంటే గద్దర్ గారు అనేక ఆలోచనతోని బ్రహ్మాండమైనటువంటి మీటింగు శ్రీ ఐలయ్య గారు, తర్వాత పెద్ద మనిషి సత్తయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని, పాశం యాదగిరి అన్న ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు మొదటి నుంచి, కాబట్టి అందరం దీన్ని బలపరుస్తూ తప్పకుండా ఇదే ప్రజలకు తీసుకుపోయి వారి యొక్క పేరుని తెలంగాణ జాతిపిత అని గద్దర్ గారు అనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవడైనా ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దీన్ని ప్రజాబాహుళ్యంలో నడిపిస్తూ ఉంటే ఎవడన్నా వాని పేరు వీని పేరు అంటే వాడిని మొట్టకాయలు వేసే ప్రయత్నం చేస్తారు జనమే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి దిగ్విజయం చేస్తాం. ధన్యవాదాలు. ఈ వేదిక ద్వారా చేస్తున్న ఈ డిమాండ్ లేదా డిమాండ్ అనేదానికంటే కూడా ఒకానొక ప్రజామోదమైన ఒకానొక అంశము ఇది. ఈ అంశం పైన, ఈ కాజు పైన అందరూ కలిసి నడవాలని, ముందుకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినటువంటి గద్దర్ను జాతిపీతగా ప్రకటన చేయాలన్నటువంటి చర్చల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఎవడు పెట్టినా పెట్టకపోయినా జాతిపీత మనం డిసైడ్ చేసుకోవాలా. మన ఇంట్లో బిడ్డ ఉడితే మనం పేరు పెడతాం, అట్లాగే మనం జాతిపీతగా మనం డిక్లేర్ చేసుకోవాలా. గవర్నమెంటు మీరు పాఠ్య పుస్తకాలల్లో, బుక్కులల్లో గద్దర్ పేరు పెట్టాలి, ట్యాంక్ బండి మీద గద్దర్ విగ్రహం పెట్టాలి, గద్దర్ పేరు మీద ఒక జిల్లా ప్రకటన చేయాలి. గద్దర్ను ఈ లైన్లో ఉంచవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది అని చెప్పేసి మనం తెలంగాణ ప్రజలందరికీ చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కదా అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి గద్దర్కి ఎందుకు పెట్టాలి అనుకున్నప్పుడు, గద్దర్కు ఉన్నటువంటి, ఇందాక కృష్ణన్న చెప్పినట్టు, గద్దర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంది, గద్దర్ లోపల ఏ ప్రతిభ ఉంది, గద్దర్ ప్రజలను ఎలా ఆర్గనైజేషన్ చేసిండు, పేద ప్రజలకు ఎలా అండగా నిలబడ్డాడు, వాళ్ళ ఆట పాటను ఏ విధంగా ఈ ప్రపంచానికి అర్థం చేసిండు అనేది ఫస్ట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక భూ పోరాటాలు జరిగినాయి, అనేక కుల పోరాటాలు జరిగినాయి, అనేక కార్మిక పోరాటాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల ఎంబడంతా కూడా గద్దరు తిప్పుకొని ఉన్నాడు, గద్దరు చుట్టుకొని ఉన్నాడు. దాన్ని ఎక్కడ ఉద్యమం అణిచేస్తున్నట్టు అక్కడ గద్దరు బయలుపోయింది. దాన్ని ఎవరైనా ఉద్యమకారులను అరెస్టు చేసిండ్రు అని అంటే పోయి ధర్నాలు చేసిండు, ఎవరైనా చంపేసిండ్రు అని అంటే శవయాత్ర తీసిండు. ఆ ఉద్యమకారులు వాళ్ళ సంచులు నింపుకోవడానికో, వాళ్ళ కుటుంబాలు నింపుకోవడానికో, లేకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో చేసిన ఉద్యమాలు కాదు. ఈ దేశ సత్తు, ఈ సంపద అంతా ప్రజలది, ప్రజలకు అందరికీ చెందాలి. నీ అప్పది కాదు, నీ అప్పది కాదు,
అని ప్రశ్నించినటువంటి ఉద్యమకారులను, ప్రజా ఉద్యమకారులను, పత్రికా విలేకరులను అందరినీ కూడా హతమారుస్తున్నటువంటి సందర్భాలు అవి.